హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ నాగనాథ క్షేత్రం ఎక్కడ ఉంది? మన నాందేడ్ నుంచి కొంచెం ఎగువకు పోతే మహారాష్ట్ర అడుగు పెట్టగానే అక్కడి నాందేడ్ నుంచి దగ్గర ఒక 5-6 గంటలు జర్నీ చేస్తే మనకి నాగనాథ క్షేత్రం వస్తుంది. నాగనాథుడు అక్కడ ఎక్కడ ఉంటుందంటే మనం లోపలికి దిగాలి. ఆ శివలింగం ఎక్కడ లోపలికి ఉంటుంది, భూమి లోపల ఉంటుంది. గుడి ఉంటుంది. గుడంత బ్రహ్మాండం. గుడవని అడుగుపెట్టిన తర్వాత లోపలికి దిగాలి. లోపల కూర్చుంటామా, కూర్చోండి, గట్టిగా నిలబడ్డానికి ఉండదు. కూర్చునే దర్శనం చేసుకుని జాగ్రత్తగా పాక్కుంటూ వచ్చి మెట్టదారి పైకి వచ్చారు. నాగనాథ దర్శనం అది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. అయితే వీళ్ళు మెల్లిగా శివరాత్రి నాటికి నాగనాథ క్షేత్రానికి వచ్చారు. నాగనాథ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ హాయిగా శివరాత్రి కదా, శివరాత్రి జాగరణ, మహాపర్వదినం. మన హైందవ జాతికి అందరికీ కూడా మహాశివరాత్రి అంటే ఒక అద్భుతమైనటువంటి పర్వదినం. అది గొప్ప పండగ. అందరూ కూడా 50 మంది జీవులు కూడా హాయిగా ఉపవాసం ఉంటారు. జన్మానికో శివరాత్రి అంటాం. ఉపవాసం ఉంటారు. ఇంకా ఉదయం తెల్లవారుజామున ఆ బ్రహ్మముహూర్తం నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి పరమశివుడికి. అన్ని శివాలయాలకు ఇదే జరుగుతుంది. రాత్రి 12 గంటలకి ఆ లింగోద్భవ కాలానికి అభిషేకం చేసేసి అభిషేకం అయిన తర్వాత శుభ్రంగా ఆ పరమశివుణ్ణి శుభ్రంగా తుడిచి శుభ్రం చేసి ఆ మొత్తం గర్భగృహం అంతా కూడా శుభ్రం చేసేసి ఆయన శుభ్రంగా వస్త్రాలు పెట్టి చక్కగా బిలవాలతో అర్చన చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తారు. ఇది ఒక గొప్ప విశేషం. కానీ చాలా విశేషమైనటువంటి పర్వదిన మహాశివరాత్రి. అటువంటి మహాశివరాత్రి నాడు నామదేవుల వారు నాగనాథ క్షేత్రానికి వచ్చారు. అక్కడ వచ్చిన వారు ఏం చేస్తున్నారు? పాండురంగణ్ణి ధ్యానిస్తూ వాడు చక్కగా అద్భుతంగా భజనలు చేస్తున్నారు. అయితే నాగనాథుడి దగ్గరికి వచ్చారు. నాగనాథుని సాష్టాంగం చేసుకున్నారు. నాగనాథ స్వామికి నమస్కారాలు చేసుకున్నారు. చక్కగా వచ్చింది. ఇంకా తెల్లవారాలి కదా, రాత్రంతా జాగారం ఉండాలి, తెల్లవారాలి. అందువల్ల వారు అక్కడ ఆ మంటపంలో కూర్చొని చక్కగా హరినామ సంకీర్తన చేసుకుంటూ భజనలు చేస్తున్నారు. హరినామ స్మరణతో భక్తి పాటలు పాడుతూ ఆ భజన చేస్తూ ఉంటే వీళ్ళతో పాటు ఆనంద పరవశులైపోయినటువంటి ఆ ప్రజలు అందరూ ఆ ముఖమంటపంలో చేరి వీళ్ళతో పాటు సమానంగా హరినామ స్మరణ చేస్తూ భజనలు చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉండగా ఎక్కడా లోపల అడుగు పెట్టడానికి చోటు లేకుండా పోయింది. ఈ నాగనాథుడికి అభిషేకం చేయడానికి అర్చక స్వాములు వచ్చారు. సాయంకాలం అభిషేకం చేయాలి. చేసి రాత్రంతా అభిషేకం చేయాలి. చేసిన తర్వాత రాత్రి ఆ లింగోద్భవ కాలం అయిన తర్వాత చక్కగా నేను ముందుగా చెప్పినట్టుగా అన్ని అర్చనాలు పూర్తి చేసేసుకొని అప్పుడు అంటే అన్ని చోట్ల పార్వతీ కళ్యాణం చేయరు. కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని చోట్ల చేయరు. మనకి శ్రీశైలంలో చేస్తారు, అదే కొన్ని చోట్ల చేయరు. మొత్తం మీద ఏదైనా కూడా ఏ 1 గంటకో 2 గంటలకో గుడి తలుపులు మూసేసి వచ్చేసి మళ్ళీ ఉదయాన్న బ్రహ్మముహూర్తంలో మళ్ళీ వచ్చి లేదా తూర్పు తెల్లవారుతుండగా వచ్చి తలుపులు తీసి మళ్ళీ స్వామిని అర్చన చేసుకొని అభిషేకం చేసి అర్చన చేసుకొని భక్తులందరూ కూడా తరింప చేయడం కోసం దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇది అక్కడ చర్య. అయితే ఈ అర్చక లోపలికి వద్దామంటే అక్కడ చోట్లేదు, జనంతో నిండిపోయి ఉంటుంది. అందరూ కూడా ఎవరు మాట వింటలే, అందరూ కూడా భక్తి పారవేశ్వరులు మునిగిపోయారు. ఆ నామదేవుడు జ్ఞానదేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ భక్తి గీతాలకి, ఆ భజనకి ఆనంద తాండవం చేసేస్తున్నారు అందరూ. ఇటు తప్పుకోండి అంటే ఎవరు తప్పుకోవటాలి. ఆఖరిగా బలవంతాన వాళ్ళని మళ్ళీ చెదరగొట్టి మెల్లిగా అర్చు లోపలికి వెళ్ళారు. ఇక వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది, కోపం వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే నామదేవుణ్ణి జ్ఞానదేవుణ్ణి ఇద్దరు కూడా, అసలు మీకు బుద్ధి ఉందా లేదా? మహాశివరాత్రి మహాపర్వదినం ఇంతమంది జనం వస్తుంటే కనీసం లోపల వెళ్ళకుండా మీరు అడ్డం పడిపోయి ఇక్కడ మీరు ఈ భజనలు చేస్తూ కూర్చుంటే ఎట్టా కుదురుతుంది? ఇక్కడ భజన చేయడం వీల్లేదు, పండు బయట కూర్చొని మీ ఇష్టం వచ్చి చేసుకోండి, ఈ ఆవరణలో చేయడం వీల్లేదని చెప్పి అక్కడ సేవకులు పిలిచి ఏదైనా బయటికి తరిమేమని చెప్పారు.
బయటికి తరవేమంటే అందరూ కూడా ఆ గుళ్ళో పనిచేసేటువంటి ఆ సేవకులు వచ్చారు, అందరిని కూడా బయటికి పంపించారు. ఇప్పుడు భగవంతుడిని భజన చేయడానికి ఒక స్థలం ఏమైనా ప్రత్యేకంగా కావాలా? భగవంతుడు లేని చోట ఏమైనా ఉందా? ఆయన సర్వవ్యాపి కదా. అందుకని సరే ఎక్కడైతే ఏం పోయిందని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారు, తూర్పు ముఖంగా ఉంది, తూర్పు అభిముఖంగా ఉంది. అన్ని దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. అంటే భగవంతుడు మనం తూర్పు తిరిగి ఉంటే భగవంతుడు మనం చూస్తూ ఉంటాడు. తూర్పు అభిముఖంగా మనం కనబడుతూ ఉంటాం. అంటే తూర్పు అభిముఖ దేవాలయాలు అన్నీ అలాగే ఉంటాయి. సాధారణంగా ఏ దేవాలయం తూర్పు అభిముఖంగా కడతారు. నాగనాథ దేవాలయం కూడా అలాగే ఉంది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరినీ కూడా బయటికి తరిమేసి ఎదురుకుండా కూర్చుంటే జనాలు విపరీతంగా వచ్చి అడ్డం పడిపోతున్నారని గుడి వెనక్కిపోయి కూర్చోండాయా మీరు, అక్కడ కూర్చొని నువ్వు భజన చేసుకోండి అని చెప్పాను. సరే అని చెప్పేసి ఎక్కడైతే వెనక్కైతే ప్రశాంతంగా ఉంది, హాయిగా పెద్ద బ్రహ్మాండంగా తోట అది ఉంది, బాగుంది, అక్కడ కూర్చుని వీళ్ళిద్దరూ కూడా భజన చేయడం మొదలుపెట్టారు. ఎంత రసవత్తరంగా సాగుతోందంటే ఈ మొత్తం జనం అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా ఆచార్యులు వారందరికీ కూడా చాలా అమ్మాయిని ఊపిరి పీల్చుకున్నారు. చక్కగా రసవత్తరంగా అభిషేక కార్యక్రమం పూర్తి చేసేసుకొని అన్నీ అయిన తర్వాత అర్చన చేసేసి గుడి తలుపులు వేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మళ్ళీ ఉదయాన్నే తెల్లవారుతుండగా వచ్చి సూర్యోదయ పూర్వం వచ్చి మళ్ళీ శుభ్రంగా స్వామివారికి మరొక్కసారి ఆయన మేలుకొలిపి ఆ అర్చన చేసుకుని దివ్య దర్శనం అనుగ్రహించాలి భక్తులందరికీ. ఇది జరగవలసింది. అయితే వీళ్ళందరూ శుభ్రంగా వాళ్ళ కార్యక్రమాలు తాళం వేసుకు వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది. వీళ్ళు ఇక్కడ విపరీతంగా భజన చేసేస్తున్నారు. మహాభక్తి పారవశ భజన చేస్తూ ఉంటే తెల్లవారుతుండగా ఏం జరిగిందంటే ఒక్కసారి 1,000,000 మంది సూర్యులు ఉదయించినంత కాంతి పుంజాలు వచ్చాయి. ఏమిటి అని చూస్తే అనేక మంది దేవతలు దీపాలు పట్టుకొని కాగడాలు పట్టుకొని ఆకాశంలో సంచరిస్తూ ఈ ఆనంద తాండవం చేస్తున్నారు వాళ్ళు హరినామస్మరణకి. అదేవిధంగా వైకుంఠం నుంచి వైకుంఠవాసులైనటువంటి నారాయణులు, అంటే వైకుంఠంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ నారాయణ స్వరూపంలోనే ఉంటాడు. వాళ్ళందరూ కొన్ని వేల మంది నారాయణ స్వరూపులు పతాకాలు పట్టుకొని, అంటే దగాయమంగా వెలిగిపోతున్న పతాకాలు పట్టుకొని, అంటే జెండాలు పట్టుకొని అక్కడ ఆనంద తాండవం చేస్తున్నారు ఆకాశంలో. బ్రహ్మాండమైన వెలుతురు అయ్యేసరికి ఈ హడావిడంతా అవుతూ ఉండగా నాగనాథుడు ఒక్కసారిగా మొత్తం గుడితో సహా పశ్చిమాభిముఖం, అంటే ఇటైతే నామదేవుల వారు జ్ఞానదేవుల వారు ఉన్నారు అటుపక్క తిరిగిపోయాడు. పూర్తిగా గుడితో సహా తిరిగిపోయాడు. అంటే ఈయన కూడా పరవశించిపోయాడు, నాగనాథుడు కూడా. దేవతలందరూ వచ్చారు. ఆకాశ మార్గంలో అద్భుతమైన వెలుతురు వచ్చేసింది, అపారమైన వెలుతురు, పట్టపగల్లా ఉంది అంతా కూడా చూడడానికి. అక్కడ కంటి ముందు కనబడుతున్నారు వైకుంఠవాసం నుంచి లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి నారాయణులందరూ కూడా. అనేక మంది దేవతలు, అనేక మంది గంధర్వులు, అన్ని రకాలైనటువంటి గణాలన్నీ కూడా ఆనందం చేసేస్తున్న హరినామస్మరణకి చేస్తూ ఉంటే ఈ ఆనంద పారవశ్యంలో ఈ ఉబ్బులింగడు నాగనాథుడు గుడితో సహా మొత్తం పశ్చిమాముఖుడు అయిపోయాడు. అయిపోయి ఈయన కూడా ఆనందానం చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపుగా ఈ కోలాహలం వచ్చి తెల్లవారిందని చెప్పేసి ఈ అర్చకుల వారు వాళ్ళందరూ వచ్చేసరికి పశ్చిమ ముఖాన్ని అపారమైనటువంటి కాంతి కనబడుతోంది. వీళ్ళు ఏమిటి, మనం తప్పు చూసామా, లేకపోతే సూర్యుడు ఏమైనా గత్తెప్పాడా, లేకపోతే సూర్యోదయం పశ్చిమాన అయిందా, ఇది ఎట్లా సాధ్యము? ఎందుకంటే గుడి అభిముఖంగా తూర్పు అభిముఖం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వామివారు ఎదురుకుండా పొడవాలి సూర్యుడు. ఇక్కడ ఎటున్నాడు స్వామివారు? పశ్చిమాముఖుడయ్యాడు. నామదేవులు జ్ఞానదేవులు పశ్చిమాముఖంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్తమైనటువంటి దేవతాగణాలు వాళ్ళు వెదజల్లుతున్న కాంతులు పశ్చిమ నుంచి వస్తున్నాయి. ఎంతోమంది సూర్యుడు ఉదయించినట్టుగా అపారమైన కాంతిపుంజాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళు కంగారు పడిపోయారు. ఏంటి విపత్కరం, ఏమిటి విపత్తు, ఏం జరిగింది? పశ్చిమ నుంచి అపారమైన కాంతి వస్తుంది,
సూర్యుడు ఎట్లా ఉదయించాడా, అది జరగదు కదా, సాధ్యం కాదు కదా, ఏమైపోయింది, ఏం జరిగింది అని వీడు కంగారు వీడు అక్కడికి వస్తే అక్కడ అడుగు పెట్టేసరికి ఏముంది, అపారమైన అద్భుతమైన కోలాహలం జరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో దివ్య పురుషులందరూ కనబడుతున్నారు. తీరా చూస్తే దేవాలయం మొత్తం పశ్చిమాభిముఖంగా ఉంది, తూర్పుముఖంగా లేదు. ఈ లోపుగా సూర్యుడు తూర్పున మెల్లిమెల్లిగా సూర్యకిరణాలు ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా ఎండ ఛాయ కనబడడం మొదలుపెట్టింది. ఆ సూర్యుడు తూర్పునే ఉదయించాడు. అప్పుడు చూశారు అర్చకులు, ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ మహాభక్తుల్ని బయటికి పొమ్మన్నందుకు వీళ్ళు పశ్చిమానికి కుడి వెనకాల వెళ్ళి వాళ్ళు ఆ నామస్మరణలో మైమరిచిపోతే, ఆ నామస్మరణకి మైమరిచిపోయి ఆ ఆనందం పట్టలేక సమస్తమైన దేవతాగణాలు వైకుంఠవాసులతో సహా వచ్చేసి అక్కడ దర్శనం ఇచ్చి ఆనందానం చేసేస్తూ ఉంటే ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలేక సాక్షాత్తు నాగనాథుడే మొత్తం గుడితో సహా పశ్చిమముఖం తిరిగిపోయాడు. మరి ఎంత అద్భుతం ఉండేది! ఇటువంటిది ఎక్కడన్నా మన చరిత్రలో కన్నామా, విన్నామా? ఇది మన హైందవ మతంలో, హైందవ జాతిలో ఉన్నటువంటి భక్తి ఉద్యమంలో ఉన్నటువంటి, మన సంస్కారంలో ఉన్నటువంటి, మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం అది.